3 గంటలు ఎస్పీ ఆఫీసులో కూర్చున్నాం, 5 గంటలు కూర్చున్నాం. ఎన్ని రకాలుగా చేసినా సేవ లేదురా నాయన. మీకు అరెస్ట్ చేసే సేవ లేదు, మాట్లాడే శక్తి లేదు, పర్మిషన్లు ఇచ్చే శక్తి లేదు, ఇవన్నీ లేదు. ఈ పోలీసు వాళ్ళని నమ్ముకొని పాలించిన ఏ పాలకుడు కూడా విజయవంతం కాలే. నువ్వు 100కి 100 రూపాయలు నువ్వు పోలీసు వాళ్ళని నమ్ముకొని మమ్మల్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నావు. చేయలేవు బిడ్డ. నీ కుర్చీ గుంజడానికి నీ కాంగ్రెస్ వాళ్ళు, నీ మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్ధంగానే ఉన్నారు. నీ భర్తం పట్టడానికి 6 గ్యారెంటీల 13 హామీలు ఏమైనాయి బిడ్డ అని యావత్ తెలంగాణ ప్రజలు గొంతెత్తి కేసీఆర్ బయటికి రా, రండి సభలు పెట్టండి అని మైబాదు ఎందుకు పెట్టుకున్నాం ధర్నా. ఇక్కడ ప్రజలందరూ కలిసి మా గిరిజన బిడ్డలకు అన్యాయం చేస్తారా? ఇక్కడ ఉన్న గిరిజనం మేము వారు అంతు చేస్తారు. రేవంత్ రెడ్డిది పెట్టు ధర్నా అంటే నేను ధర్నా కార్యక్రమం పెట్టినాం. అంతేగాని ఇది ఆవేశాన్ని పెంచినాం. రాజకీయంగా మాకు కలిసి వచ్చింది. ఇవాళ ప్రజలందరూ కూడా మంటతో ఉన్నారు. ఇవాళ 163 సెక్షన్ పెట్టినా కూడా వస్తామన్నారు. కేటీఆర్ రాకున్నా లేదు, మేము కూర్చుంటాం ధర్నా అంటే మేమే సముదాయించినాం. పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం పెట్టుకున్నాం. కోర్టు అనుమతితోటని మేము సముదాయించి బతిలాడి ఇవాళ కార్యక్రమం ఆపుకున్నాం. నీ మైకుల లొల్లికో, నీ సెక్షన్లకో, నీ ఆర్డర్లకో భయపడి ఇలా కార్యక్రమం రద్దు చేసుకోలే. నువ్వు అనుమతి ఇవ్వకపోయినా మేము చేద్దాం అనుకున్నాం. కానీ ప్రజాస్వామ్యం మీద మాకు నమ్మకం, విశ్వాసం ఉంది. కోర్టు అనుమతితోటే బరాబర్ మేము ఈ గడ్డ మీద బహిరంగ సభ పెట్టి తీరుతామని ఈ సందర్భంగా మనవి చేస్తూ, దీనికి మనం అందరం కూడా బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలి. ఈ ఆట ధర్నాకి మరి రమ్మనమని కోరిన అనేక సంఘాలు, అనేక రకాలైనటువంటి వ్యక్తులు, వ్యవస్థలు కూడా మరో కార్యక్రమానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నారు. జై తెలంగాణ.